దూరముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా మార్చిపోతుంది. ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నేను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. మరి ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, గో అండ్ ట్రస్ట్ హూ కెన్ డూ ఆల్ థింగ్స్. మనము వెళ్ళండి, ఆయన సమస్తమును చెయ్యగలడు. ఆయన కాదండి, మనము. మీరు చదవండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ప్రకారం, నన్ను బలపరచు క్రీస్తు యేసునందే నేను సమస్తము చెయ్యగలను. ఎందుకు ఈ మెసేజ్ నేను చెప్తున్నానంటే, అయ్యా నేను యేసు ప్రభుని నమ్ముకుని చాలా సంవత్సరాలైంది. అసలు నేను నా గమ్యము నేను చేరగలనా? నా యొక్క సొంత వారు నాకు సహాయం చేయరు, నా బంధువులు నాకు సహాయం చేయరు. ఏమండి, నేను ఎవరికైనా సహాయం చేశానంటే వారు నాకు మోసం చేస్తారని గుర్తుపెట్టుకోండి. నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నీకు ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే 3 విషయాలు మీ లైఫ్లో జరుగుతాయి: ఐశ్వర్యము, ఘనత, మంచి గొప్ప జీవితం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఐశ్వర్యము, ఘనత, జీవమునకు మూలం అంటున్నాడు. ఎందుకంటే మన గమ్యము మనము చేరటానికి ఆయా సందర్భాల్లో ఖచ్చితంగా దేవుడు ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్కరిని మనకి సహాయముగా ఉంటాడు. మొట్టమొదటి ఏంటంటే, మనం అన్నీ చేయాలంటే మన డెస్టినీ హెల్పర్స్ మనకి కావాలి. ఈ పరిచర్యలో నేను సువార్త ప్రకటించడానికి, నన్ను సువార్తకు తీసుకెళ్ళటానికి కొంతమంది నాకు సహాయపడ్డారు. నా గృహము కట్టుకోవటానికి ఒకరోజు మరి 1 lakh బిల్డర్కి ఇవ్వాలన్నప్పుడు నా దగ్గర లేవండి. కానీ పక్కన నా ఫ్రెండ్కి నా పక్కనే ఒక స్థలం ఇప్పించాను. బిల్డర్ ఎప్పుడైతే నన్ను అడుగుతున్నాడో ఆయన అన్నాడు, సార్ మీకు 1 lakh కావాలా, నా అకౌంట్లో నుంచి ఇవ్వండి అని. అలాగే ఒక్కొక్కసారి మనకి వెహికల్ ఆగిపోద్ది, అర్ధరాత్రి పూట ఎవరుండరు, మనకి ఎవరో ఒకరిని సహాయంగా పంపిస్తాడు ప్రతి విషయంలో కూడా. అందుకే దేవుడు సమస్తాన్ని చేయగలుగుతాడండి. యేసేపుకి ఒక జైలు దగ్గర ఉన్న ఒక బట్లరు సహాయం చేశాడు. అతను రాజు దగ్గరికి ఇతను ఎలాంటి వాడో చెప్పాడు, లేకపోతే యేసేపుకి లైఫ్ లేదు. అలాగే ఎస్తేరుకి సహాయం చేసింది మొర్దెకై, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే రూతుకి సహాయం చేసింది బోయాజ్ అండి. దావీదుకి సహాయం చేసింది సౌలు, యోనాతాను. కనుక దేవుడు మనుష్యుల రూపంలోనే మనకి సహాయం చేసి సమస్తాన్ని చేయగలుగుతాడు.
అందుకే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు మనలో ఉండి సమస్తమును చేయగలుగుతాడు, మనతో చేయించి తీరుతాడు. 3 విషయాలు మనం తెలుసుకుందాము. ఇర్మియా గ్రంథంలో 32:27 మనందరికీ పరిచయమై తెలిసిన విషయమే. నేను యెహోవాను, హల్లెలూయా, నేను యెహోవాను, సర్వ శరీరులకు నేను దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. నేను ఎవరైతే హాస్పిటల్లో ఇప్పుడు ఉన్నారో, అది కిడ్నీ పాడైపోయినా, గుండె పాడైపోయినా, లేకపోతే డాక్టర్లు చెప్పారు నా వల్ల కాదన్నప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానించండి. రోమా 8:11 ప్రకారం యేసుని లేపిన వాని ఆత్మ మీలో ఉంటే చావుకు లోనైన ప్రతి ఒక్క శరీరమును తన జీవింపచే ఆత్మ ద్వారా బ్రతికిస్తాడు. నేను ఒకసారి చాలా కాల క్రితం యశోదకి 7:30కి వెళ్ళానండి. ఆ సహోదరుడికి అన్నీ పాడైపోయినాయి. స్మోకింగ్ ఉంది, డ్రింకింగ్ ఉంది. అలా చెయ్యేస్తేనే చనిపోతాడు అన్నట్టుంది. 7:30కి వెళ్ళి ఆయన బాడీ మీద చేయబెట్టి ఐసీలో ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగునుగా. కానీ ఈ రోమా 8:11 పలికినాక నమ్మండి, మన పని రోగులను స్వస్థపరచాలి, చనిపోయేవని లేపాలి, కుష్ఠరోగులను శుద్ధీకరించాలి, ఆయన నామమున దెయ్యమును వెళ్ళగొట్టాలి, ఆయన అనేక మందిని స్వస్థపరచు మేలు చేయొచ్చు సంచరించిన గనక మనం అదే పని చేయాలి. అది ఎవరైనా, దేవుని బిడ్డలైనా దేవుని బిడ్డలు కాకపోయినా, ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశామో ఈవినింగ్ కల్లా రిపోర్ట్స్ అన్నీ తారుమారండి. అలాగే ఢిల్లీలో IPS ఆఫీసరు క్యాన్సరు చావు బతుకులున్నాడు, ఇంకా 4 రోజుల్లో 3 రోజులు చనిపోతాడని. కానీ నాకు తెలిసిన సహోదరి సుప్రియ ఎక్కడో US ఉంటే కాన్ఫరెన్స్ కాల్లో ప్రార్థన చేసినప్పుడు మరలా ఆయన బ్రతికాడు. 3 సంవత్సరాలు బ్రతికాడు, కానీ రక్షణ పొందలేదు. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదండి. అలాగే మరి నన్ను కూడా 17 సంవత్సరాల క్రితం చనిపోయే స్టేజ్లో దేవుడు నన్ను లేపాడు. కనుక మనల్ని ఏ పరిస్థితిలో ఉన్నా జీవింపచే ఆత్మ ద్వారా మన దరిద్రము నుండి, మన అప్పుల నుండి, మన రోగాల నుంచి విడిపించి ఈ దేహమును ఆరోగ్యకరముగా ఉంచి స్వస్థతను మరలా రప్పించి సత్య సమాధానాలు మనకి కలగచేసి ఆయన రాకడ కాలంలో మనల్ని బహుబలముగా వాడుకుని మనలను పరలోకానికి ఎత్తబడే ఈ దేవుడు ఖచ్చితంగా సర్వశక్తిమంతుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఈ 10 సంవత్సరాల టీవీ పరిచర్యలో నేను చెప్తున్నాను కదండి, జరిగిన అద్భుతం అంటూ లేదు. కానీ మీరు సాక్ష్యాలు ఎవరు? సాక్ష్యాలు చెప్పండి. ఒక్క సాక్ష్యం చెప్తే దేవుడు మీకు 100 సాక్ష్యాలు ఇస్తాడు. ఇంకా చెప్తే మీకు జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో 17వ వచనంలో ప్రభు అంటాడు, ఇక్కడ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడంట? మన మధ్యలో ఉన్నాడంట. ఎక్కడున్నాడంట? మన మధ్యలో. నేనంటున్నా, యేసు ప్రభు ఎప్పుడైతే తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చాడో, ప్రభు అంట మనలోకే వచ్చాడంట. ఎలా? ఆత్మరూపంలో. ఆయన శక్తిమంతుడు, ఆయన మన మధ్యలో ఉన్నాడంట. ఆయన మన సంతోషాన్ని చూసి ఆయన బహుగా సంతోషిస్తాడంట. అందుకే మీరు జెఫన్యా లాస్ట్ వచనంలో నిన్ను ఎవడు గౌరవించట్లేదో, నువ్వు డబ్బులు లేవని అప్పులు పాలవని, నిన్ను ఎవరు నీ ఇంటికి రావట్లేదో, నిన్ను పలకరించట్లేదో, నిన్ను అవమానించారో వాళ్ళందరినీ దేవుడంట వాళ్ళందరినీ సమకూర్చి ఆమేన్ భూజనులందరి దృష్టిలో మంచి పేరు, మంచి ఖ్యాతిని తెప్పిస్తాడంట. సో కనుక ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఎవ్వరిని మనం విమర్శించవలసిన అవసరం లేదు, ఎవ్వరికి కూడా మనం తీర్పు తీర్చవలసిన అవసరం లేదు. సువార్త చెప్పండి, యేసు ప్రభు గురించి చెప్పు, నీ సాక్ష్యము చెప్పు. ఖచ్చితంగా సువార్త ప్రకటిస్తే దేవుని శక్తి కనుక ఆ శక్తే వారిని పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి, బలహీనతల నుండి అన్నిటి నుంచి కూడా ఖచ్చితంగా దేవుడు మనలను విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో కనుక ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే, ఒకటి దేవుని శక్తి, దేవుని సన్నిధి, ఈ 2 పిల్లర్లు నీకుండాలి. ఎందుకంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటుందో నువ్వు బూది గంతముల వరకు సాక్షిగా ఉంటావు. మొదటి పాయింట్ ఏంటంటే గాడ్స్ పవర్. ఇర్మియా 32:27 ప్రకారం మనం చదువుకున్న దాన్ని బట్టి ఆయన సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు కనుక ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కీర్తనల గ్రంథం 139:14 ప్రకారం ఆయన మనల్ని చేసిన విధము చూడగా ఆశ్చర్యం కలిగిస్తుందంట.
ఒక్కసారి ఆలోచించండి. ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన స్వభావం ఇచ్చినాక మనం ఏలాలి, లోబర్చుకోవాలి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చేసిన విధము గొప్ప ఆశ్చర్యకారం కనుక నిన్ను ఏ మాత్రమునో విడవడు ఎడబాయడు. గుర్తుపెట్టుకోండి, సత్యవాక్యమును ఎఫెసీ 1:13-14 ప్రకారం మీరు విన్న తర్వాత రక్షణ పొందిన నాటి నుండి పరలోకం వెళ్ళేంత వరకు మీ భవిష్యత్తు అంతటికి ఉద్యోగమా, లేకపోతే వ్యాపారమా, గృహమా, ఇల్లు కట్టుకోవటమా, వివాహమా, ఏది అవసరత ఉన్నా మీరు ఆయనకి సరెండర్ అవ్వండి. అక్కడేదో చెప్పారు, ఇక్కడేదో చెప్పారు, వినండి, ప్రార్థన చేయండి. మొట్టమొదటి ఏంటంటే దేవుని యొక్క శక్తిని మనము కలిగి ఉండాలి. ఎప్పుడు వస్తుంది అది? వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి, ప్రార్థనాత్మతో నింపబడాలి. ఈ కడవరి కాలంలో దయచేసి మనుషుల మీద ఆధారపడక దేవుని యొక్క శక్తి మీద ఆధారపడండి. సహోదరుడా, నీ దేహము దేవుని ఆలయం కనుక ఈ ఆలయాన్ని మీరు పాడు చేసుకోవద్దు. ముఖ్యంగా యవనస్తులకు చెప్తున్నా. కనుక మీ దేహము ఎప్పుడైతే దేవుని ఆలయం ఉన్నదో ఈ భూమి మీద అనేక లక్షల ప్రజలను మీరు పోషించే బిడలుగా, ఆయన రాజ్యానికి నడిపించే బిడలుగా దేవుడు మిమ్మలను యేసేపు వలె ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఆదికాండము 18:14 ప్రకారం కూడా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు. ఏమండి, నిర్ణయ కాలమున ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో నేను వస్తా. శారా గర్భం ధరిస్తుంది, కుమారుని కంటది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏ తల్లులైతే వివాహం అయ్యి కూడా 10, 20, 30 అవనే, మీరు కీర్తనలు 113:9 ప్రకారం మీరు ఆ వాక్యము పలకండి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీలో ఉన్న గొడ్రాలితనము తీసివేసి దేవుడు మిమ్మల్ని తల్లిదండ్రులుగా దీవించునుగాక. ఇంకా చూస్తే లూకా సువార్త 1:37 దేవుని యొక్క ఏ మాటైనా నిరర్ధకము కాదు. ఈరోజు క్రైస్తవుల ప్రాబ్లం, ఉద్యోగాలు వస్తున్నాయి, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కాదండి, ఇది మంచిదే. కానీ వాక్యము యొక్క శక్తి, వాక్యము యొక్క బలము, వాక్యములో ఉన్న నెరవేర్పు మీరు కావలిస్తే ఇర్మియా గ్రంథం 33:1 మాటను నిర్మించేది, మాటను నెరవేర్చేది, మాటను స్థిరపరిచేది కూడా ఆయనే. ఇక్కడ అంటున్నాడు, ఏ మాట కూడా, దేవుడి మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు. ఎవరితో చెప్తున్నాడు? దూత గాబ్రియల్ వచ్చి ఎప్పుడైతే మరియతో మాట్లాడుతుంటే ఆ మాట చెప్పునే నాకు జరుగునుగాకంది. దేవుడు నువ్వు సమ్మతించాలి. యెషయా 1:19 ప్రకారం దేవుని మాట నువ్వు ఒప్పుకుంటే, దేవుని మాట నువ్వు పలికితే, దేవుని మాట మీరు ధ్యానిస్తే భూమి యొక్క మంచి పదార్థములు మీరు పొందుకుంటారండి. ఎవరికైతే ఈ భూమి మీద దేవుని బిడ్డలకు దర్శనం ఉంటుందో వాళ్ళకి వేర్ దేర్ ఈజ్ ద విజన్ దేర్ ఈజ్ ద ప్రొవిజన్. దర్శనం ఉన్నవాడికి ప్రొవిజన్ అంటే అన్నీ ఆ దర్శనం ప్రకారమే జరుగుతాయి. అంతేగాని గుడ్డిగా వచ్చేసి సంఘానికి అలా వెళ్ళిపోతున్నారనుకో, వాక్యానుసారంగా బ్రతకపోతే ఉపయోగం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది, ప్రభు నీతో నాతో ఏమని పలుకుతున్నాడంటే గాడ్స్ ప్రజెన్స్, దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. జెఫన్యా గ్రంథంలో దేవుని సన్నిధి ఎక్కడుందన్నాడు? నీ మధ్యలోనే ఉన్నది, నీతోనే ఉన్నది. అందుకే ప్రభు ఏమన్నాడు? మీ హృదయాలను కలవరపడనీకండి. నేను ఎప్పుడైతే తెల్లవారుజామో 1 గంటకో 2 గంటలకో లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నీ సన్నిధితో నన్ను నింపయ్యా. ఆయన మన మధ్యలో ఉన్నాడంట, మనతోనే ఉన్నాడంట. పాపం సైతాన్ అనుకుంది ఈయన సిలువ మోసాడు, ఈయన చనిపోయాడు, ఇంకా ఈయన లెగ్గడు అనుకుంది. కానీ వాగ్దాన ప్రకారం మన కొరకు ఆ శిక్షను భరించాడు. కానీ ఈరోజు ప్రభు నీతో నాతో అంటున్నాడు, ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో 40 రోజులు అందరికి కనపడ్డాడు, 500 మంది పైగా కనపడ్డాడు, పరలోకానికి వెళ్ళాడు. మళ్ళా ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో, ఈ ఒమ్ని ప్రజెన్స్, ఒమ్ని పొటెంట్, సర్వశక్తిమంతుడు అన్ని చోట్ల ప్రతి ఇంచులో కూడా ఉంటాడు. ఎట్లా ఉంటాడంట? ఎక్కడ 2, 3 కూడి ఆయన నామాన్ని స్మరిస్తారు అక్కడ ఉంటాడు. పౌలు శీలలు 2 జైల్లో ఉన్నారు, అక్కడ దేవుని స్తుతిస్తున్నారు. అక్కడ భూకంపం కలిగింది, దేవుని శక్తి, దేవుని సన్నిధి దిగింది, రక్షణ కార్యం జరిగింది. ఓ సహోదరుడా, నీ 5 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, ఖచ్చితంగా దేవుడు అక్కడ ఉంటాడు.
నువ్వు యథార్థముగా దేవుని సన్నిధిని ఎతికితే కీర్తనలు 16:11 ప్రకారం ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు మీకు కలుగునుగాక. ఎందుకు చెప్తానంటే, నేను ఎప్పుడైతే ఇక్కడ ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, జార్ఖండ్లో ఉన్న ఒక బిడ్డ భయంకరమైన మోషన్ ప్రాబ్లం బాధపడుతున్నాడు. ఇక్కడ నుంచి ప్రార్థన చేసినప్పుడు ఏమంటే హోషియా 14:5 ప్రకారం మంచులాగా ఆయన సన్నిధి అక్కడ దిగి అతనిలో ఉన్న బలహీనతను, మరి ఒక సిస్టర్ మీరాలు కూడా భయంకరమైన చేతబడి శక్తితో ఉన్నప్పుడు ఏమండి ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంది, కానీ దేవుడు ఆమెను తాకి అట్టి చీకటి నుంచి విడిపించాడు. క్రైస్తవులంటే మనము విడిపించబడి ఇతరులను విడిపించాలి, కనుక ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. ఆమేన్. మరణమైన, జీవమైన, అధికారులైన, సింహాసనములైన, ప్రధానమైన ఏవి కూడా ప్రభు యొక్క ప్రేమ నుండి ఎడబాప నేరనే నేరవు. రెండోది, ఆయన సన్నిధి మీతోనే ఉంటుంది. మూడవది ఏంటంటే గాడ్స్ సాల్వేషన్, దేవుడు ఇచ్చే రక్షణ. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు దేవుడని, ప్రభువని, రక్షకుడని మన నోటితో ఒప్పుకుని మన హృదయంలో విశ్వసిస్తామో ఖచ్చితంగా దేవుని యొక్క కాపుదల ఉంటుంది. హెబ్రీ 7:25 ప్రకారం నిన్ను సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు కనుక నిరంతరము ఆయన నిన్ను అంతం వరకు కాపాడుతూనే ఉంటాడు. ఆయన నీ కొరకు సిలువ మోసాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ప్రాణం అర్పించాడు, నీ కొరకు ఆయన సమాధిలో ఉన్నాడు, నీ కొరకు తిరిగి లేచాడు. కనుక ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ సిలువ చాలా తేలికైనది, చాలా సులువైనది. ఏంటో తెలుసా? ఏం చేయాలో తెలుసా? నేను రక్షణ పొందిన తర్వాత మత్తయి సువార్త 28:20 ప్రకారం నేను సదాకాలము మీతోనే ఉంటాను, యుగాంతం వరకు మీలో ఉంటా, పరలోకంలోను భూమి మీదను సర్వాధికారము నాకున్నది. కనుక వెళ్ళండి అయ్యా, బిషప్పులు వెళ్ళండి, పాస్టర్లు వెళ్ళండి, కాపర్లు వెళ్ళండి, ప్రతి ఒక్క విశ్వాసి వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా నా గురించి చెప్పండి, సువార్త చెప్పండి. ఖచ్చితంగా వాడు మారే సంగతి నేను చూసుకుంటా, వాడిని బాగు చేసే సంగతి నేను చూసుకుంటా. దేవుడిచ్చే సాల్వేషన్, దేవుడిచ్చే రక్షణను మనము ఎన్నడూ కూడా నిర్లక్ష్యము చెయ్యకూడదు. మరి మన బాధ్యత ఏంటి? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? టెన్షన్ పడాలా, వేదన పడాలా, భయంతో పరిగెత్తాలా? ఎందుకు ఈ టీవీ పరిచయం నేను నడిపిస్తున్నానంటే, చాలామంది సంఘాలకు వెళ్ళలేని అనేక బిడ్డలు ఉన్నారండి. మరి చీకటి శక్తులతో భయం, దిగులుతో అయ్యా మాకెవరు లేరంటున్నారు. కనుక ఈ మీడియా చాలా మంచిదండి, దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే 3 పనులు చేయండి. ఒకటేంటో తెలుసా? రిపెంటెన్స్, మారు మనసు పొందండి, పాతవని నడవడికినంతా పశ్చాత్తాప పడండి, తరతరాల శాపము, పాపము అన్నిటినీ కూడా విడిచిపెట్టండి, దేవునికి ఇష్టంగా ఉండండి. ఫస్ట్ది ఖచ్చితంగా మారు మనసు పొందాలి, దేవునికి ఇష్టముగా తయారవ్వాలి, ఆయన మాట్లాడేంత వరకు ఆయన పాదాలు పట్టుకోండి. రెండవది ఏంటంటే రెస్ట్. ఎప్పుడైతే నువ్వు నిన్ను సంపూర్ణంగా క్లీన్ చేసుకున్నావు, నీకేమొస్తుంది తెలుసా? హెబ్రీ 4:8 ప్రకారం రెస్ట్. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది, టెన్షన్ పడవద్దు. మూడవది ఏంటంటే రిజాయిస్. ఇంకా అప్పుందా ఆనందించు, ఇంకా రోగం ఉందా ఆనందించు, ఇంకా నీ బిడ్డల పెళ్ళిళ్ళు కావట్లేదా ఆనందించు, ఇల్లు అట్లాగా ఆగిపోయిందా, నీ సంఘం ఎవ్వరు రావట్లేదా, ఒకరోజు గుంపులుగా వస్తారు, ఏ సమస్య ఉన్నా పౌలు అంటున్నాడు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కనుక ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ఆయన మన బలపరిస్తే అన్నిటినీ చేయగలుగుతాం. కనుక ఈ మూడింటిని ఎప్పుడు మర్చిపోవద్దు. రిపెంటెన్స్, మారు మనసు పొందాలి, ప్రభువులో ఆనందించాలి, విశ్రాంతి తీసుకోవాలి, ప్రభువులో ఆనందించాలి. ఇట్టి కృప మీ మీద ఇప్పుడే విస్తరించునుగాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన వారములో, గడిచిన కాలంలో మన యేసయ్య చేసిన
కొన్ని అద్భుతాలు తెలుసుకుని యేసయ్యను మహిమపరుద్దాం. ఆమేన్. ఈమె పేరు ఆదిలక్ష్మి అండి, చాగల్లు దగ్గర. మరి చాలా కాలం నుంచి ఈ కుడి చెయ్యి అసలు లెగటలేదు, పని చేయట్లేదు. ఆ తల్లిగారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను బ్లౌజ్ కూడా వేసుకోవటానికి అసలు ఈ చెయ్యి పని చేయదు. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేశారో నా చెయ్యి పని చేస్తుంది. అలాగే భయంకరమైన తలపోటు, ఈ మెడ నరాల నొప్పులు ఉండే, ఇప్పుడు నాకు అన్ని తగ్గిపోయినాయి. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకటి మహేష్ అండి. చాలామంది ఈరోజు యవనస్తులు ఈ సాక్ష్యం మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, అర్ధరాత్రి పూట మనం ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఆ యొక్క స్థలంలో కొన్ని హత్యలు జరుగుతున్నా కానీ అక్కడ నిలబడటం వల్ల ఈ పిల్లోడు కూడా మర్డర్ కేసులో ఉన్నాడు. వీళ్ళు మిర్యాలగూడలో ఉంటారు. ఆ తల్లి ఫోన్ చేసి, నాయన మా వాడిని కూడా ఆ పేర్లు ఎక్కిచ్చారు, తనకు కూడా మరి శిక్ష పడుతుంది అని. అద్భుతం ఏంటంటే, నేను ఒక్కటే చెప్పా, ఎప్పుడైతే నీ బిడ్డ బాప్తీసం తీసుకుంటాడని కమిట్మెంట్ చేయమనండి, ఖచ్చితంగా ఆ కేసు కొట్టివేయబడుద్దని. మరి ఆ 14 సంవత్సరాలు శిక్ష పడవలసింది దేవుడు రోమా 8:1 ప్రకారం. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఆ కేసు కొట్టివేయబడింది. అలాగే తను మన సంఘానికి వచ్చి బాప్తీసం తీసుకున్నాడు. ఇటు మహిమగల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈమె పేరు లాస్యానండి, కంచించర్ల, జగ్గేపేట దగ్గర ఉన్న నందిగాం దగ్గర ఉన్న కంచించర్ల. మరి చాలా కాలం నుండి ఆ బిడ్డకు కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండే. ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించానో, విశ్వాసముతో ఆ వాటర్లో ఏం లేదు కానీ ఆ వాటర్ తాగమన్నాం. అద్భుతంగా ఆ కీళ్ల నొప్పుల నుండి, ఆ కాళ్ళ నొప్పుల నుండి, మోకాళ్ళ నొప్పుల నుండి దేవుడు సంపూర్ణంగా స్వస్థతనిచ్చాడు. మరి ఇది చాలా ఇంటీరియర్ ప్లేస్ అండి. డేవిడ్ పాల్, అరకు, వైజాగ్ అవతల. మరి ఈయన గొప్ప దైవజనుడే. మరి ఈయనకి ఆయాసం ఉండేది. అలాగే ఆ కాళ్ళు ఉబ్బిపోయి ఎంత భయపడిపోయాడు, నేను చనిపోతానేమో అని. కానీ అద్భుతం ఏంటంటే, ప్రార్థన చేసినాక తను చెప్పిన సాక్ష్యము తెల్లారిపాటికి 1 డేలోనే ఆ కాళ్ళ వాపులన్నీ, ఆ ఉబ్బరం అంతా తగ్గిపోయి బాగుంది. అలాగే ఆయన ఆ విశ్వాసమును చూసి మరి మరొక కుటుంబం, అరక దగ్గర ఉన్న కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు వారిరువురు భార్య భర్తలు చెబుతున్నది ఏంటంటే, ఆమె కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నానో దేవుని ఆత్మ మీద బలంగా దిగి ఇరువురి మీద, అయా మాలో నుంచి ఏదో వెళ్ళిపోయినట్టున్నది, మాకు ఇప్పుడు చాలా బాగుందని. ఆ రిపోర్ట్ వచ్చినాక మీతో పంచుకుంటాను. ఇటు మహిమ గల కార్యముకై మరి మన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, ఈయన పేరు వెంకటకృష్ణ అండి. వెంకటకృష్ణ, వెంకటలక్ష్మి ఇద్దరు. ఈయన వెంకటకృష్ణకైతే ఈయన ఈస్ట్ గోదావరి, రాజమండ్రి దగ్గర. టాబ్లెట్లు వేసినా కానీ జ్వరం తగ్గట్లేదు. కానీ అద్భుతం ఏంటంటే, పేతురు అత్త యొక్క జ్వరంతో బాధపడుచున్నప్పుడు ఎప్పుడైతే ప్రభు గద్దించాడో ఆ దేహం విడిచి వెళ్ళిపోయింది. అలాగే ఫోన్లో ప్రార్థిస్తుండగా ఆ గద్దించిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్లో ఆ చెమటలు పడతాము. దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యంకే వందనాలు. మరి ప్రతి ఒక్కరు కూడా మీరు ఫోన్ వాడుతున్నారు కాబట్టి దయచేసి మీరు యూట్యూబ్ యొక్క ఆ స్క్రీన్ మీద కనపడుతున్న ఆ అడ్రస్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి భవిష్యత్తులో మరి ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు లేకపోయినా ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కనుక మీరు లాగిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆ ఎపిసోడ్ చూస్తూ ఉండగానే దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. ఉదాహరణకి సంగీత అనే అమ్మాయి మరి యూట్యూబ్లో ఆ యొక్క వాక్యము వింటూ ఉండగా దాదాపు 3-4 డేస్ నుంచి భయంకరమైన జ్వరము, మోషన్స్తో ఉంది. టాబ్లెట్లు వేసుకున్నా కంట్రోల్ కాలేదు. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం వింటుందో ఆమె చెప్పిన మాట ఏంటంటే, సడన్గా దేవుని ఆత్మ దిగి ఆ కడుపంతా ఇట్లా మెలిపెట్టినట్టు అయిపోయి లోపల నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు అయిపోయిందంట. ఎమ్మటే స్వస్థత పొందింది. ఈ సంగీత జీవితంలో జరిగిన అద్భుతము. పెళ్లి కొరకు తల్లిదండ్రులు చాలా ఎదురు చూశారు. ఇంచుమించు 30-31 అయిపోయినాయి. కానీ ఎప్పుడైతే ఆమె కొరకు ప్రార్థన చేశామో దేవుడు వివాహం కూడా జరిగించాడు. మరి ఆ కుటుంబంలో వాళ్ళ తల్లిగారు కూడా అయితే 6 నెలలు నైట్ నిద్ర లేదు, మోషన్ కంట్రోల్ కావట్లేదు. వీళ్ళు కాచిగూడలో ఉంటారు. 6 నెలలు అనమాట, నిద్ర పట్టదు, మోషన్స్ అవుతూనే ఉంటాయి ఏది తిన్నా. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థన చేశామో ఆమెకి భయంకరమైన కలలు ఆగిపోయినాయి. ఆ మోషన్స్, జ్వరం రావటం అన్నీ ఆగిపోయినాయి. ఇటు మహిమగల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రోగ్రాం అయిన తర్వాత మీరు కాల్ చేయండి, మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా. ఆమేన్. హల్లెలూయా.
touch. You are the prophet. You are the prophet. విస్తారమైన పంట నువ్వు కోస్తావు. విస్తారమైన పంటను నువ్వు అడిగిందల్లా నేను చేస్తున్నాను అంటున్నాను. నీ దేహాన్ని తాకాను, నీ దేహాన్ని తాకిన. టచ్ టచ్ లో టచ్ లో. మీ పేరు వసంతమ్మ. ఏ ఊరు మీదే? ఆ? కర్నాటపల్లి. ప్రార్థన చేసి నాకేం జరిగింది? ఏం స్వస్థత జరిగింది? తల బరువు పోయింది, మోకాళ్ళ నొప్పులు బాగున్నాయి. ఎప్పుడు నుంచి నొప్పులన్నీ కూడా పోయినాయి. చెప్పండి, యేసయ్యా నీవు పొందిన గాయముల చేత, తలభారము నుండి, మోకాళ్ళ నొప్పుల నుండి స్వస్థపరిచినందుకు వందనాలు. నా 2 కిడ్నీలు కూడా బాగు చేశావని నమ్మి స్తుతిస్తున్నా. యేసయ్యకే మహిమ కలుగును గాక. నిజంగా తలభారం పోయిందా? మోకాళ్ళ నొప్పులు పోయినాయా? చెక్ చేసుకో, మళ్ళీ ఇక్కడే ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల రాజా, ఎవరైతే మారు మనసు పొందుతారో, రిపెండెన్స్ అవుతారో, ఎవరైతే నీలో రెస్ట్ తీసుకుంటారో, ఎవరైతే నీ యందు ఆనందిస్తారో, వారు ఖచ్చితంగా వారికి నాయన అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభువా. ఇదిగో ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ నాయన, ప్రతి పరిస్థితులు అబ్రహాముకి, యాకోబుకి నాయన దావీదుకి ప్రభువా, అయా మోషేకు నాయన, న్యాయాధిపతులకి, రాజులకు, అలాగే అపోస్తలుకు, నిన్ను నమ్మిన బిడ్డలకి ఇప్పటి వరకు వారితో ఉండి వారి ద్వారా శూర కార్యాలు జరిగించావు ప్రభువా. నా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. ఇప్పుడే నీ బిడ్డలను మీరు తల నుండి అరికాలి వరకు నాయన, ఏ అవయవమైతే నాయన కిడ్నీ, లివర్, గుండె, నరాలు, ఎముకలు కుళ్ళిపోయినవో అవన్నీ ప్రభువా ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నూతన పరచబడునుగాక. సంపూర్ణమైన ఆరోగ్యమునైన అకాల మరణం యేసు నామములో కొట్టివేయబడునుగాక. పక్షవాయుతున్న వారిని తిరిగి లేపండి ప్రభువా. ఇప్పుడే ఈ రోజే ఒక అద్భుతం చూస్తున్నా. ఆ గుండె బాగుపడునుగాక, ఆ లివర్ బాగుపడునుగాక, ఆ డయాలసిస్ లో మరణావస్థలో ఉన్న ఆ 2 కిడ్నీస్ యేసు నామములో పని చేయునుగాక తండ్రి. పాపము, దోషము, అతిక్రమం, వ్యసనములు అన్నీ కూడా ఆ సిలువలో తుడిచివేసావు గనక తల నుండి అరికాల వరకు ప్రతి బిడ్డకు, సర్వ శరీరమునకు ఆరోగ్యమే కలుగునుగాక. అప్పులుతున్న బిడ్డలను ప్రభువా, అప్పు చేయుగా అనేక జనములకు అప్పిచ్చేదవన్న వాగ్దానం బిడ్డలో నెరవేరునుగాక. అయా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ, తల్లి లేక, తండ్రి లేక, డబ్బులు లేక అయా నిరాశ పడుతున్న బిడ్డలు వివాహాలు జరిగించండి, గృహాలను కట్టండి, ఉద్యోగాలను దయచేయండి ప్రభువా. చీకటి క్రియలతో, అంధకార క్రియలతో బాధపడుచున్న ప్రతి బిడ్డ నీ రక్తము ద్వారా విడుదల పొందుకొనుగాక ప్రభువా. ప్రతి సేవకుడిని ఆశీర్వదించండి, ప్రతి ఒక్క కాపరిని, స్వార్థకుడిని ఈ కడవరి కాలంలో ఎలాగూ బోధించాలో, ఏమి బోధించాలో ప్రభువా, బోధించకూడదో మాకు నేర్పయ్యా తండ్రి. నిన్ను గురించి మాత్రమే చెబుతూ, మా సాక్ష్యాన్ని పంచుతూ అనేక ఆత్మలను నీ రాజ్య నివాసులుగా చేసే భాగ్యం మాకు అనుగ్రహించమని అయ్యా, ఈ యొక్క పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబం నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.